ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి మనము నూతన మాసంలోనికి మనం అడుగుపెట్టి ఉంటున్నాము. మే మాసంలోనికి. మరి ఈ యొక్క మాసంలో మనము కొత్త అంశంతో శీర్షికన మనం ధ్యానించిన అంటున్నాము. మరి పరిశుద్ధాత్మ లక్షణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి మొట్టమొదట జనవరిలో మనం దేవుని గురించినటువంటి లక్షణాలను ధ్యానించి ఉంటున్నాము. ఫిబ్రవరి మాసం అంతా కూడా యేసు ప్రభు యొక్క లక్షణాలు, గుణగణాలను తెలుసుకొని ఉంటున్నాము, ధ్యానించి ఉంటున్నాము. తర్వాత లెంట్ మాసం అంతా కూడా మరి యేసు ప్రభు యొక్క చివరి దినాలు, 40 దినాలు ఆ క్రూసిఫిక్షన్కు ముందు ఏ రీతిగా మరి ఆ చివరి దినాలు వాటిని గురించి ధ్యానించాము. గత కొద్ది దినాలు కూడా మరి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మరియు ఆ ఆరోహణముల గురించి ధ్యానించి ఉంటున్నాము. మరి ఈ దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత మరి వారికి చెప్పి ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు పెడతారు. కాబట్టి ఎంత ఆసక్తికరమైనటువంటి మరి అంశములు మనం ధ్యానిస్తున్నాము. మరి ఈ యొక్క ధ్యానం కొరకు మనము మరి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 26వ వచనము మనం ధ్యానించుకుందాం. యోహాను 14:26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఎంతో తేటగా, ఎంతో లోతైనటువంటి మర్మాలు ఉంటున్నాయి పిల్లలు పరిశుద్ధాత్మ యొక్క దేవుని గురించి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, యేసు ప్రభు నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఆదరణకర్త బోధిస్తాడు, ఒక బోధకుడుగా, ఒక ఆదరణకర్తగా, కంఫర్టర్గా. నేను మీతో చెప్పుచున్న సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి రిమైండ్ చేస్తాడు వీళ్ళ. కాబట్టి ఇంగ్లీష్లో చదువుకుందాం. బట్ ద కౌన్సిలర్, ఆదరణకర్తను మనము కౌన్సిలర్ అని కూడా అనొచ్చు. ఈస్ ఎ గ్రేట్ కౌన్సిలర్. మనకు ఎవరో ఈ కౌన్సిలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. బట్ ద కౌన్సిలర్, ద హోలీ స్పిరిట్, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. యేసు ప్రభువారు ఏది బోధించాడో సమస్త మీకు బోధించిన నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. మరలా మనకు రిమైండ్ చేస్తుంటాడు ఆ గ్రేట్ కమిషన్ గురించి. మరి ప్రతి ఒక్క విషయం గురించి కూడా యేసు ప్రభు వారు బోధించినటువంటి కొండ మీద ప్రసంగం కానివ్వండి, లేకపోతే పారబుల్స్ కానివ్వండి, అవన్నీ కూడా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ మరి నా నామమున పంపుతాను. యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే నా నామమున. మరి పరిశుద్ధాత్మ యేసు యొక్క యోగ్యతలపై, మరి స్వభావంలో, యేసు యొక్క పాత్రపై శిష్యులకు పంపబడుతుంది. ఆత్మ, మరి ఒక భక్తుడు అన్నాడు, ఆత్మ యేసు తరపున పనిచేయటానికి అధికారికంగా నియమించబడినటువంటి ప్రతినిధిగా ఉంటున్నాడు అని చెప్పి ఆ టెన్ని అన్నటువంటి భక్తుడు చెప్తున్నాడు పిల్లలు. మరి ముఖ్య విషయం ఏంటంటే శిష్యుడు తన సొంత యోగ్యతపై ఆత్మను అడగవలసిన అవసరం లేదు. వారు యేసు యొక్క యోగ్యతలో ఆయనను స్వీకరించగలరు. కాబట్టి దేవుని వాక్యంలో వెల్లడించినట్లుగా ఆత్మ యొక్క పని యేసు స్వభావం మరియు పాత్ర వల్ల ఉంటుందని మరి శిష్యులు మరి దినాల్లో మనం కూడా ఆశించాలి పిల్లలు.
ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్క్. యేసు ప్రభు వారు ఏది ఈ లోకంలో చేసి వెళ్ళి ఉంటున్నాడో దాన్ని ఇంకా సంఘం కట్టడంలో పిల్లలు ఇంకా అనేక రీతిలుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇట్స్ ద కంటిన్యూషన్. ఆయన యొక్క స్వరూపంలోని ఆయన యొక్క లక్షణాలు ఇందులో కూడా మనము చూడగలం పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడిలో మరి ఏంటి అంటే లక్షణము ఒక గురువుగా, ఒక టీచర్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చూస్తే ద హోలీ స్పిరిట్ యాజ్ అవర్ టీచర్, బోధించును అని మనం విని ఉంటున్నాం. కాబట్టి ఈజ్ వండర్ఫుల్ టీచర్. ఆ బోధకుడు ఏ రీతిగా మంచి టీచర్లకు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ పిల్లలందరూ కూడా దే ఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దమ్, ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు. మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఆ టీచర్లు చేసినటువంటి శ్రద్ధ వహించినటువంటిది. కాబట్టి అదే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఒక టీచర్, ఒక బోధకుడు, ప్రియుల ఒక గురువు అని కూడా మనం చెప్పవచ్చు. మనల్ని అన్ని సత్యాలలోనికి నడిపిస్తుంది. గైడ్స్ us into all truth. ఈ దినాలలో ఎంతో సత్యబోధలు, ఎంతో భ్రమపరిచేటటువంటివి, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా ఎన్నెన్నో వింటున్నాం. కానీ ఇవి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు ఆ సరైనటువంటి నడిపింపు, ఆ సరైనటువంటి రీతిలో మనకు ముందుకు తీసుకెళ్తుంది. ఒకవేళ ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా బైబిల్ వాక్యం అర్థం కాకుండా ఉన్నట్లయితే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియుల మనకు సహాయం చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సత్యంలో అన్ని సత్యంలోనికి మనం నడిపిస్తుంది. అంతేకాకుండా జ్ఞానము మరియు అవగాహనను అందిస్తుంది. ప్రొవైడ్స్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. విజ్డమ్, జ్ఞానము ప్రియులారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మరి జ్ఞానమునకు మూలం. మరి ఆ జ్ఞానము, ఆ యొక్క అవగాహన అనేటటువంటి కూడా కంట్రోల్ మరి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అంతేకాకుండా మరి రోజువారి సవాళ్ళలో ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకునేలా మనల్ని ప్రోత్సహిస్తుంది పిల్లలు. ఎంకరేజెస్ us to seek his guidance in daily challenges. ఈ దినాలలో ఎన్నో ఒత్తిడులు, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం పిల్లలు. ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఎంతో కష్టం అవుతుంది. కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి పిల్లల we need the Holy Spirit's guidance. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తారు, ప్రార్థనలో నడిపిస్తారు. ఒకవేళ ఆ పాస్టర్లకైతే బోధించటానికి పిల్లలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి, మరి ఆ సంఘానికి అవసరమైనటువంటి వాక్కులు మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. రిలయింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి పరిశుద్ధాత్మ శిష్యులకు వారు తెలుసుకోవాల్సిన వాటిని బోధిస్తుంది పిల్లలు. మరియు వారి సొంత ప్రయోజనం కోసం మరియు సువార్తల యొక్క సువార్తను అందించే విషయంలో కూడా మరి యేసు ప్రభు ఏ రీతిగా ప్రేమించాడు, కరుణ చూపించాడు, బోధించి ఉంటున్నాడు పారబుల్స్ రూపంలో. అదే రీతిగా మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా మనకు బోధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని అర్థం ఆత్మ యొక్క పని కొనసాగింపు పనిగా ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్ వర్క్. కొనసాగింపు పని. యేసు ప్రభు వారు ఏ రీతిగా ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బోధించి ఉంటున్నాడు, వారికి ఎంతగానో ఆదరణ ఇచ్చి ఉంటున్నాడు, స్వస్థతలు కలిగి ఉంటున్నాయి. కాబట్టి అదే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి నా యొక్క జీవితంలో, మనం ఉంటున్నట్టు ప్రదేశంలో, సంఘాలలో, సమాజంలో మరి చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన బోధన మరి యేసు ఇప్పటికే బోధించిన వాటిని కొనసాగిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసు ఆ మునుపటి బోధనను ఆత్మ తుడిచిపెట్టదు మరియు మళ్ళీ ప్రారంభించదు. అది ఏదో కొత్త బోధలు కాదు, లేకపోతే యేసు ప్రభు చెప్పినటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి, విరుద్ధమైనటువంటి కాదు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి. కాబట్టి రైట్ స్పిరిట్, వి నీడ్ ద గైడింగ్ స్పిరిట్, ద హోలీ స్పిరిట్.
మనల్ని ఆదరణ, కంఫర్టింగ్ స్పిరిట్. ఆత్మ యేసు బోధనలను తొలగించదు. గుర్తు చేసుకోవాల్సిన బోధన అతనిది ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మరి ఒక బోధకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. మరి రెండవదిగా జ్ఞాపకము, రిమెంబరెన్స్. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా మీకు జ్ఞాపకము చేయును అని చెప్పి మనం ఇందాక చూసుకొని ఉంటున్నాము, చదివి ఉంటున్నాము. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మరి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ప్రియులారా, ఈ యొక్క వాక్యం ఎంతో మనకు మరలా చెప్పవలసినటువంటి అవసరం ఉంటున్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు మరి రిమైండ్స్ అస్, బ్రింగ్స్ టు మైండ్ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఏది బోధించాడు 2000 సంవత్సరాల క్రితం, ఆ నూతన రీతిలో ప్రియులారా, ఆ కొండ మీద ప్రసంగం కానివ్వండి, ఆయన బోధించినటువంటివన్నీ కూడా ఆ ప్రస్తుత కాంటెక్స్ట్ లో మరి మనకు అర్థమయ్యే రీతిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రిమైండ్ చేయనై ఉంటున్నాడు. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఫలానాది. కాబట్టి అది మన యొక్క హృదయంలో ఉంటున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం ప్రియులారా, మరి అది మనల్ని ఎంతగా సర్వసత్యంలో నడిపిస్తుంది. లేఖనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ప్రియులారా. ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. పరిశుద్ధాత్మ, లేఖనము, పరిశుద్ధ వాక్యం ప్రియులారా, అవసరమైన సమయాల్లో దేవుని వాగ్దానాలను గుర్తుంచుకోవటానికి మనకు సహాయపడుతుంది ప్రియులారా. ఎన్ని విధాలుగా చూడండి. రిమెంబరెన్స్, జ్ఞాపకం చేయటం. ఒక బోధకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు రెండవది మరి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో రైట్ వర్డ్ మనకు టచ్ చేస్తూ ఉంటాం. మనం ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు, ఈ వాక్యం ఇలా చెప్తుంది, మనం ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, బోధిస్తుంది, అనేక మరి పనులు ఉంటున్నాయి పిల్లలు. అంతేకాకుండా చివరిగా మూడవది ఏంటంటే ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా అని కూడా అనవచ్చు. లాయర్లు మనకు తెలుసు కదండి. వాళ్ళు మన తరపున, మన పక్షాన వాళ్ళు వెళ్ళి మరి జడ్జి ముందు మాట్లాడుతుంటారు. అదే రీతి మరి పరిశుద్ధాత్మ దేవుడు మన న్యాయవాది, ద హోలీ స్పిరిట్ యాజ్ అవర్ అడ్వకేట్, మన కోసం మధ్యవర్తిత్వం వహిస్తుంది మరియు మన రక్షణలో నిలుస్తుంది. ఇంటర్సీడ్స్ ఫర్ us అండ్ స్టాండ్స్ ఇన్ అవర్ డిఫెన్స్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి అబ్బా తండ్రి అనేటటువంటి రీతిలో మనం దేవునికి మొర్ర పెట్టగలము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. మనం మరి అనేక రీతులుగా మనకు తెలియకుండానే పిల్లలు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తాం గంటలు సేపు. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు, పాపం మనలో వెళ్తున్నంత సేపు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఐదర్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద ఈవిల్ స్పిరిట్స్. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ us, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు మనం చూడలేము. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. పోరాటాలలో మనల్ని ఓదార్స్తుంది. ఆయన గొప్ప కంఫర్ట్, ఓదార్చేటటువంటి, ఆదరణించేటటువంటి, కంఫర్ట్స్ us ఇన్ స్ట్రగల్స్. మన విశ్వాస ప్రయాణంలో మనల్ని ఆదరిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. సపోర్ట్స్ అండ్ ఎంకరేజెస్ us ఇన్ అవర్ ఫెయిత్స్ అండ్ మన విశ్వాస జీవితం. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఆ మూమెంట్ నుంచి కూడా నా యొక్క జీవితంలో 17వ సంవత్సరంలో ప్రభువును మరి సొంత రక్షకుడిగా అంగీకరించాను. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మరి నా జీవితంలో పనిచేయటం మొదలువేశాడు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క సంవత్సరాలన్నింటిలో కూడా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ ఎంతగా కొత్త కొత్త తలంపులు ఇవ్వటం, నూతన అనుభూతులు ప్రతి దినం కూడా ఎంతో మరి వాక్యం చదువుతున్నప్పుడు అర్థం చేసుకునేటటువంటి రీతిగా ఉంటున్నది. కాబట్టి ఈ రీతిగా మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం బోధిస్తున్నాడు, మరి రిమైండ్ చేస్తున్నాడు, గుర్తు చేస్తుంటాడు మరియు వాదిస్తుంటాడు. అంటే అడ్వకేట్స్ మన కోసం, మన తరపున. కాబట్టి ఇన్ని రీతులుగా 3 సంగతులు మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చదువుకున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మతో సంబంధాన్ని మనం
పెంపొందించుకోవాలి, విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలి. వి నీడ్ టు కల్టివేట్ ఎ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విచ్ డీపెన్స్ అవర్ ఫెయిత్. మరి మనలో మరియు మన ద్వారా పనిచేయటానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లలు. కాబట్టి మనం జీవితాల్లో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మరియు పనికి మరి అంతేకాకుండా let us pray for openness to the Holy Spirit guidance and work in our lives. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా పనిచేయలాగను మరి ఎన్నో శక్తివంతమైనటువంటి కార్యాలు చేసేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు. ఓ తండ్రి, మరి ప్రభువా, మీరు ఒక బోధకుడిగా, మరి ఒక రిమైండర్గా, రిమెంబరెన్స్ మరి జ్ఞాపకం చేసేటటువంటి వాడిగా, ఒక న్యాయవాదిగా మా కోసం తండ్రి వ్యాజ్యం ఆడేటటువంటి వాడుగా తండ్రి మీరు ఉంటున్నారు నాయన. మీకు వందనాలు, స్తోత్రం ప్రభు. ఈ దినాలలో తండ్రి మాకు తండ్రి మేము ఒంటరి వారం కాదు నాయన. ప్రభువా తండ్రి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ తండ్రి మాకు ఆదరణ కావాలా, సర్వసత్యంలోనికి తండ్రి మేము తండ్రి వెలిగింపబడాలి ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ యొక్క నూతన మాసంలో ప్రభు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక సంగతులు తండ్రి మేము తెలుసుకుంటాం. ఇంకా మీకు దగ్గర అవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరం తీర్చండి ప్రభు. మరి అస్వస్థలు ఉన్నటువంటి వారికి స్వస్థత దయచేయండి. ఆర్థిక అవసరతలో ఉన్నటువంటి వారికి వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభు. కుటుంబ సమస్యల్లో మీరు సహాయం చేయండి. ఎంతమంది ప్రభు మరి వివాహాల కొరకు సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి మంచి ప్రభు వారి కుటుంబాలకు వారికి అవసరమైనటువంటి వారు లైఫ్ పార్ట్నర్స్ మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఫలింపజేయండి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి ఈ లైబ్రరీ, మ్యాట్రిమోనీ సర్వీస్, మార్నింగ్ మన్నా, మరి పిల్లల పరిచర్య, ఇవన్నీ కూడా మరి ఆసక్తిగా ఉన్నటువంటి వారు ఈ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. God bless you all. Have a good day and also a blessed month of May.